అందరికీ నమస్తే, నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్రంలో మంత్రి పదవుల పంచాయతీ నడుస్తున్నది. దాదాపు 6 మంత్రి పదవులు ఖాళీ ఉన్నాయి. ఆ మంత్రి పదవుల కోసం సుమారు 52 మంది ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున కొట్లాట పెట్టుకుంటా ఉన్నారు. నీకు మంత్రి పదవి అంటే నాకు మంత్రి పదవి, నేను సీనియర్ లీడర్ని కాదా, నేను అర్హుణ్ణి కాదా, నేను మెయింటైన్ చేయలేనా, నేను రేవంత్ రెడ్డికి దగ్గర, నేను ఉత్తమ్ కుమార్ రెడ్డికి దగ్గర, నేను పొంగులేటికి దగ్గర, నేను సీతక్కకు దగ్గర, నా వల్లనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, నేను అందరికీ దగ్గర, నాకు ఎక్కువ మెజారిటీ వచ్చింది, నాకు ఇన్ని ఓట్లున్నాయి, నాకు అన్ని ఓట్లున్నాయి, కాంగ్రెస్లో నేను అట్లా కష్టపడ్డా, నేను ఇట్లా కష్టపడ్డా అని చెప్పి ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క రకంగా మంత్రి పదవుల కోసం ఫైట్ చేస్తూ వస్తున్నారు. దాదాపు ఇప్పటి నుండి కాదు, సుమారు 15 నెలల నుండి ఎమ్మెల్యేలు ఫైట్లు చేస్తూనే వస్తున్నారు. నాకు మంత్రి పదవి, నాకు మంత్రి పదవి అని చెప్పి ఎవరు వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఒకవైపేమో హైకమాండ్ పోతా ఉన్నారు, కొంతమంది మీనాక్షి నటరాజన్ గారితో మాట్లాడుతూ ఉన్నారు, కొంతమంది రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఎవరు ఎమ్మెల్యే వాళ్ళ స్టైల్లో వాళ్ళు మంత్రి పదవుల కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ ఒక అంశం మాత్రం పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆఖరికి ఆ ఎమ్మెల్యే తేల్చి చెప్పేసిండు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకి సంబంధించినటువంటి ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజీనామాకు రెడీ అయింది. నాకు మంత్రి పదవి ఇయ్యకపోతే నేను రాజీనామాకు సిద్ధం, ఇప్పుడు నా కులమే మీకు అడ్డొస్తుంది అనుకుంటే, నేను రెడ్డి సామాజిక వర్గం, నా రెడ్డి సామాజిక వర్గం మీకు అడ్డొస్తుంది అనుకుంటే ఇక్కడ నుండి ఒక బీసీకి టికెట్ ఇవ్వండి, ఆ బీసీ గెలిచిన తర్వాత ఆ బీసీకి మీరు మంత్రి పదవి ఇస్తారా, ఆ బీసీకి మీరు మంత్రి పదవి ఇవ్వడానికి రెడీగా ఉన్నారా, మీరు రెడీ అంటే చెప్పండి, నేను రాజీనామా చేస్తా, లేదంటే నాకు మంత్రి పదవి ఇవ్వండి, ఎందుకంటే నేను కూడా కీలకంగా కష్టపడ్డా, పోరాటం చేసిన, కాబట్టి మీరు నాకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకి సంబంధించినటువంటి వ్యవహారంలో నేను ఒక్కొన్నే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి మీరు హైదరాబాద్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎట్టి పరిస్థితుల్లో మీరు మాకే మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి చాలా క్లియర్ కట్గా ఆ ఎమ్మెల్యే కాంగ్రెస్ హైకమాండ్కి చెప్తా ఉన్నాడు అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ. ఇప్పుడు మీరు చూడండి, మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి అంశం తెరపైకి వస్తున్నది. ఏప్రిల్ మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ పూర్తి స్థాయిలో కంప్లీట్ కావచ్చు. దాదాపు మార్చి 31వ తారీఖు లోపు ఈ 6 మంత్రుల పేర్లు కూడా డిక్లరేషన్ చేసినటువంటి పనిలో కాంగ్రెస్ హైకమాండ్ ఉన్నది. దాంట్లో మల్రెడ్డి రంగారెడ్డి పేరు కూడా ఫస్ట్ స్టార్టింగ్ లో వినబడ్డది. ఆయనే ఇబ్రాహీంపట్నంకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే. ఇప్పుడు మల్రెడ్డి రంగారెడ్డి ఏకంగా రాజీనామా చేయడానికి రెడీ అయ్యిండు. ఒకవేళ నా రెడ్డి సామాజిక వర్గం మీకు అడ్డొస్తే నేను రాజీనామా చేస్తా, బీసీని ఇక్కడికి వెళ్ళి పోటీ చేపిస్తే ఆయనను గెలిపించుకుంటా, ఆయన నేనే దగ్గర నుండి గెలిపించుకుంటా, మరి ఆయనకు మంత్రి పదవి ఇస్తారా అని చెప్పి అడుగుతుండు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు ఏం చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు? మల్రెడ్డి రంగారెడ్డి ఇంకో స్టేట్మెంట్ ఏం చెప్పింది తెలుసా? నాకు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డికి కూడా ఉన్నది, కానీ రేవంత్ రెడ్డి ఏం చేయలేనటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి ఒకవేళ మల్రెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి ఇవ్వమని చెప్పినా కూడా కాంగ్రెస్ హైకమాండ్ ఇవ్వాలి కదా, కాంగ్రెస్ ఏఐసీసీ చేతిలో మొత్తం ఉంటుంది, వాళ్ళు ఏది చేస్తే అదే ఫైనల్. ఇక నాకు మంత్రి పదవి వచ్చేటట్లేదు, మీడియాలో కూడా నా పేరు వినబడతలేదు, న్యూస్ పేపర్లలో కూడా నా పేరు వినబడతలేదు, అంటే ఆల్మోస్ట్ నాకు మంత్రి పదవి కన్ఫర్మ్ అవుతలేదు అన్నట్టే అని చెప్తున్నాడు. 6 నెలల నుండి రేవంత్ రెడ్డి ఎంబడబడుతున్నట్ట, నాకు ఇవ్వాలి మంత్రి పదవి, పక్క నాకు మంత్రి పదవి రావాలి, ఈ ఉమ్మడి జిల్లాలో హైదరాబాద్కి సంబంధించినటువంటి ప్రాంతంలో ఒక్కొన్నే ఉన్నా, నాకు మీరు మినిస్ట్రీ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాల్సిందే అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తే ఆయన కూడా యాక్సెప్ట్ చేసిందట. సరే చూద్దాం తీ అన్న, ఇద్దాం తీ అని అనుకున్నాడట. సీన్ కట్ చేస్తే మల్రెడ్డి రంగారెడ్డి పేరు ఎక్కడ కూడా వినబడతలేదు, అసలు ఎక్కడ కూడా కనబడినటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. ఒకసారి మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడినటువంటి మాటలు మీరు చాలా క్లియర్ కట్గా వినేటటువంటి ప్రయత్నం చేయండి, దీంట్లో మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఆయన ఏం చెప్పింది, ఏం కథ అనేది మీకు అర్థమవుతుంది. ఆయన మాట్లాడింది, కనీసం గెలిచినలో రంగారెడ్డి గ్రేటర్ హైదరాబాద్ లో పరిధిలో నేను ఒక్కరిని గెలిచినాను కాబట్టి తప్పకుండా నాకు మంత్రివర్గంలో ప్రాధాన్యత ఇస్తుంది మా అధిష్టాన వర్గం అని మాత్రం చెప్పాను. ఒకవేళ ఎక్కడ సామాజిక వర్గాలకు నిజంగానే న్యాయం జరుగుతలేదు అనుకుంటే అప్పుడు తప్పకుండా జిల్లాకు అన్యాయం చేయొద్దు. 2 జిల్లాలు ఉన్నాయి, 2 జిల్లాలలో ఒక్కనే ఉన్నాను కాబట్టి ఒకవేళ అవసరమైతే సామాజిక సమీకరణలు కుదరకపోతే నేనే మీరు ఎవరిని గెలిపిమంటే, అధిష్టాన వర్గం ఎవరిని గెలిపిమంటే వాళ్ళ హైదరాబాద్ జిల్లా రంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి ప్రజా సమస్యల మీద మాట్లాడడం కోసం తప్పకుండా గతంలో ఉన్న 6 మందిలో కనీసం గెలిచినలో రంగారెడ్డి గ్రేటర్ హైదరాబాద్ లో పరిధిలో నేను ఒక్కరిని గెలిచినాను కాబట్టి తప్పకుండా నాకు మంత్రివర్గంలో ప్రాధాన్యత ఇస్తుంది మా అధిష్టాన వర్గం అని మాత్రం చెప్పాను. ఒకవేళ విన్నారు కదా ఏం మాట్లాడిండో, ఏం చెప్పిండో విన్నారు కదా. ఒకవేళ మీకు సామాజిక న్యాయం జరగకపోతే, అంటే ఇప్పుడు 6 మంత్రి పదవులు ఉన్నాయి,
ఈ 6 మంత్రి పదవులలో చాలా క్లియర్ కట్ పాయింట్స్ నేను మీకు చెప్పాలంటే ఫస్ట్ 6 ఈ 6లో బీసీలకు 2, ఓసీలకు 2, తర్వాత ఎస్టీకి 1, ఎస్సీకి 1. లేకపోతే ఇక్కడ ఎస్టీకి సంబంధించినటువంటి కోటాలో ఆల్రెడీ సీతక్క గారు ఉన్నారు కాబట్టి మాక్సిమం ఎస్టీకి బాలు నాయక్ ఇవ్వకపోవచ్చు అనేటటువంటి ఒక చర్చ నడుస్తూ ఉంది. కాబట్టి బాలు నాయక్ మినహాయిస్తే బాలు నాయక్ వల్ల బీఆర్ఎస్ కు సపోర్ట్ అని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు, సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కాబట్టి బాలు నాయక్ ఇవ్వకపోతే ఇక్కడ ముస్లిం కోటాలో అంటే మైనారిటీ కోటాలో ఒకళ్ళకు మంత్రి పదవి ఇవ్వచ్చు అనేటటువంటి ఒక చర్చ కూడా నడుస్తున్నది. కానీ లంబాడా సోదరులు అంటే గిరిజన సోదరులు క్యాబినెట్ లో లేకుండా మరి ఏ క్యాబినెట్ నడవలే. మరి కాంగ్రెస్ మరి ఒకవేళ బాలు నాయక్ ఇవ్వకపోతే గిరిజనులు ఎదురు తిరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అదొక క్లియర్ కట్ పాయింట్. ఇక్కడ మనం బీసీలకు సంబంధించినటువంటి వ్యవహారం మాట్లాడుకుంటే బీసీలకు 2 అంటే ఒకటేమో చాలా క్లియర్ కట్ గా మనకు ఒక ఆయన పేరు వాకాటి శ్రీహరి పేరు వినబడుతున్నది, మత్కల్ ఎమ్మెల్యే పేరు. తర్వాత వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేరు వినబడతా ఉన్నది, ఆయనే మున్నూరు కాపుకు సంబంధించినటువంటి సామాజిక వర్గం. వీళ్ళిద్దరు పేర్లు బీసీ కోటాలో వినబడుతున్నది. తర్వాత ఓసీలకు సంబంధించినటువంటి వ్యవహారంలో మంత్రి పదవులు మనం చూసుకుంటే రాజగోపాల్ రెడ్డి పేరు వినబడతా ఉన్నది, ఆయన మునుగోడుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే. రాజగోపాల్ రెడ్డి వాళ్ళ అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కానీ రాజగోపాల్ రెడ్డికి రేవంత్ రెడ్డి మాట ఇచ్చిండు, నువ్వు అక్కడ ఉన్నటువంటి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకుంటే నేను నీకు మంత్రి పదవి ఇస్తాను మాట ఇచ్చిండు. అక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డిని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలిపించుకున్నాడు. కాబట్టి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రి పదవి కన్ఫర్మ్. తర్వాత పి సుదర్శన్ రెడ్డి అని చెప్పి ఆయన బోధన్ ఎమ్మెల్యే, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకి సంబంధించినటువంటి వ్యక్తి. అక్కడ నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన వ్యక్తికి ఒక్కొక్కరికి కూడా మంత్రి పదవి లేదు. కాబట్టి ఈ బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, రేవంత్ రెడ్డికి దగ్గర కాబట్టి సుదర్శన్ రెడ్డి పేరు కూడా కన్ఫర్మ్ అయిపోయింది అనేది ఒక చర్చ. ఈ ఓసీ కోట అయిపోయింది. తర్వాత ఎస్టీలకు సంబంధించిన వ్యవహారంలో బాలు నాయక్ పేరు 50-50 ఛాన్సెస్ కనబడతా ఉన్నది. ఎస్సీ కోటాలో వివేక్ వెంకటస్వామి పేరు ఫైనలైజ్ అయిపోయింది. లేకపోతే అద్దంకి దయాకర్ అనేటటువంటి ఒక చర్చ మాత్రం ఉన్నది, కానీ వివేక్ వెంకటస్వామి కన్ఫర్మ్. సో ఇది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం. తర్వాత మహిళా కోటాలో విజయశాంతి పేరు కూడా వస్తున్నది. ఇప్పుడు మల్రెడ్డి రంగారెడ్డికి ఉన్నటువంటి పెద్ద బాధ ఏంటంటే అసలు విజయశాంతి ఎవరు? విజయశాంతి బీజేపీలోకి వచ్చింది. విజయశాంతి ఆమె కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున పోరాటం చేయలేదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి పని చేయలేదు. పోనీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా గాంధీ భవన్ కు రాలేదు, కాంగ్రెస్ పార్టీ మీటింగ్స్ కి రాలేదు, భారీ బహిరంగ సభలకు అటెండ్ కాలేదు, ఎక్కడికి రానటువంటి విజయశాంతికి ఏమో కాంగ్రెస్ హైకమాండ్ డైరెక్ట్ ఎమ్మెల్సీ టికెట్ ఇస్తారు, ఇచ్చి ఇప్పుడు మళ్ళీ క్యాబినెట్ లోకి మంత్రివర్గంలోకి తీసుకోవడానికి రెడీ అయినారు. మరి నేను కాంగ్రెస్ లోనే కీలకమైనటువంటి పాత్ర పోషించిన, మళ్ళీ నేను ఈ 2 జిల్లాలకు నేను ఒక్కొన్నే ఉన్నా ఇక్కడ, మరి నాకెందుకు ఇయ్యరు? నాకు ఇవ్వకపోవడానికి గల కారణం ఏంది? ఒకవేళ నాకు ఇయ్యనంటే చెప్పండి, నేను రాజీనామా చేసి ఇక్కడ వేరేటోళ్ళని గెలిపించుకుంటా, ఒక బీసీకి ఇస్తే బీసీని గెలిపించుకుంటా, ఇంకా వేరేటోళ్ళని ఇస్తే వేరేటోళ్ళని ఈ కాన్స్టిట్యున్సీకి వెళ్ళి గెలిపించుకుంటా. మరి వాళ్ళకి మంత్రి పదవి ఇస్తారా చెప్పండి? నాకు ఇవ్వకపోతే వేరేటోళ్ళకైనా మంత్రి పదవి నేను రాజీనామా చేస్తే వేరేటోళ్ళని గెలిపించుకుంటా అని చెప్పి మల్రెడ్డి రంగారెడ్డి డైరెక్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాడు. డైరెక్ట్ హైకమాండ్కి ఒక సవాల్ విసురుతున్నాడు, నాకు ఇస్తారా ఇయ్యరా? నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే నేను రాజీనామా చేస్తా, దీంట్లో వేరే ఆప్షన్ లేదంటూ చాలా క్లియర్ కట్ గా మల్రెడ్డి రంగారెడ్డి వ్యవహారం కనబడుతున్నది. ఓన్లీ నాట్ మల్రెడ్డి రంగారెడ్డి, అందరూ చాలా మంది ఎమ్మెల్యేలు ఇట్లే ఉన్నారు. మల్రెడ్డి రంగారెడ్డి పేరు మాత్రమే వస్తున్నది, కానీ నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే నేను పార్టీకి దూరం అవుతా, పార్టీకి రాజీనామా చేస్తా అనే ఆలోచనలో చాలా మంది ఎమ్మెల్యేలు కనబడుతున్నారు అనేది ఒక చర్చ. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ముందుకు వస్తారు. నాకు కొంతమంది ఏమో నాకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గం నాది, నాకెందుకు ఇయ్యారని ఇంకొక ఆయన ఏమో ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గం, నాకెందుకు ఇయ్యారని ఇంకొక ఆయన, ఇట్లా వర్గ పోర్లు కూడా నడుస్తున్నాయి. కాబట్టి క్లియర్ కట్ గా మనకు అర్థమవుతుంది, మల్రెడ్డి రంగారెడ్డి ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మంత్రి పదవి కోసం రాజీనామా చేయడానికి కూడా అడిగినాడు, ఇయ్యకపోతే రాజీనామా. కానీ రేవంత్ రెడ్డి ఏం చెప్పినాడు తెలుసా? నీకు ప్రభుత్వ విప్పిస్తా, ప్రభుత్వ చీఫ్ విప్ పదవి ఇస్తా, అది కూడా క్యాబినెట్ లెవెలే, క్యాబినెట్ హోదా అది, చీఫ్ విప్ ఇది పదవి తీసుకో అన్నా అని చెప్పి రేవంత్ రెడ్డి ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి చెప్పినాడు. ఆయన ఏం చెప్పినాడు తెలుసా? ఈ ప్రభుత్వ విప్పు ఏదైతే పదవి ఉన్నదో చీఫ్ విప్ పదవి, ఇది రాజగోపాల్ రెడ్డికి, లేకపోతే ఆది శ్రీనివాస్కి, లేకపోతే వాకాటి శ్రీహరికి, పి సుదర్శన్ రెడ్డికి, నువ్వు ఎవరెవరికైతే మంత్రి పదవిని ఇద్దామనుకుంటున్నావో వాళ్ళకి ఈ చీఫ్ విప్ అనేటటువంటి పదవి వాళ్ళకి ఇచ్చేసి ఆ మంత్రి పదవి నాకేమని చెప్పిండట. ఇప్పుడు చీఫ్ విప్ పదవి కూడా క్యాబినెట్ ర్యాంకే, అది కూడా మంత్రి లెవెలే ఉంటుంది, ప్రభుత్వానికి విప్పు నువ్వు, నీకు మంచిగుంటుందన్న పదవి అని చెప్పి చెప్తే నాకు అవసరం లేదు, నాకు మంత్రి పదవి కావాలి, నా క్యాబినెట్ లో చోటు కావాలి, చీఫ్ విప్ పదవి మీరు ఎవరెవరికైతే మంత్రి పదవులు ఇస్తా అనుకుంటారో వాళ్ళకి ఇర్రి,
నాకు మంత్రి పదవి కావాలని చెప్పినట్ట మల్రెడ్డి రంగారెడ్డి. కాబట్టి ఇప్పుడు ఈ మంత్రి పదవులకు సంబంధించినటువంటి గొడవ నడుస్తున్నది, పెద్ద ఎత్తున గొడవ, మామూలు గొడవ కూడా కాదు. చాలా మంది పేర్లు వినబడుతున్నాయి. దీంట్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా మాకు ఇవ్వకపోతే రాజీనామా చేద్దామనే ఆలోచనలో చాలా మంది ఉన్నారనేది కూడా ప్రధానంగా వినబడుతున్న చర్చ. దాంట్లో మల్రెడ్డి రంగారెడ్డి పేరు మాత్రం ఫస్ట్ వినబడుతున్నది. నేను ఆల్రెడీ కాంగ్రెస్ మంత్రులు ఎవరెవరు ఏం కథ అనేది ఒక వీడియో కూడా చేసిన, అది చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఆ వీడియో గురించి ఫుల్ డీటెయిల్స్ కూడా నేను మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేసిన, అది చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. కానీ ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే ఏదో రేవంత్ రెడ్డికి ఇబ్బంది అయ్యేటట్టే ఉంది అనేది ఒక పెద్ద చర్చ. ఎందుకంటే ఇప్పుడు మల్రెడ్డి రంగారెడ్డి వ్యవహారం ఏంది, ఈ పి సుదర్శన్ రెడ్డి రేవంత్ రెడ్డికి అత్యంత దగ్గర, తర్వాత రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి ఆల్రెడీ రాజగోపాల్ రెడ్డికి హామీ ఇచ్చింది కాబట్టి రాజగోపాల్ రెడ్డికి ఇవ్వాల్సిందే. ఈ సుదర్శన్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇద్దరు రేవంత్ రెడ్డి కోట, అంటే రేవంత్ రెడ్డి చెప్పిన వాళ్ళకి ఇస్తారు. తర్వాత వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కి ఇచ్చారు అనుకో, ఈ ఆది శ్రీనివాస్ కూడా రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి, రేవంత్ రెడ్డికి దగ్గర, కాబట్టి ఆది శ్రీనివాస్ కూడా రేవంత్ రెడ్డి ఇస్తున్నాడు. తర్వాత మత్కల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరికి ఇవ్వాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్లకు అవకాశం ఇస్తున్నామని చెప్పి కాంగ్రెస్ చెప్పడానికి, లేకపోతే ముదిరాజ్ సామాజిక వర్గాన్ని కాంగ్రెస్ వైపు తిప్పుకోవడానికి అత్యంత ఎక్కువ ఉంటారు కదా మన తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులు, కాబట్టి వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళని కాంగ్రెస్ వైపు తిప్పుకోవడానికి వాకాటి శ్రీహరికి ఇవ్వాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. ఇంకోటి ముదిరాజ్ సామాజిక వర్గం నుండి వాకాటి శ్రీహరి ఒక్కడే ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి వేరే పర్స్పెక్షన్ లేదు. తర్వాత ఆలేరు ఎమ్మెల్యే బీర్లైలే పేరు కూడా వినబడుతున్నది. ఈ బీర్లైలే కూడా రేవంత్ రెడ్డికి అత్యంత దగ్గర, ఫుల్ క్లోజ్, చాలా దగ్గర. బీర్లైలే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్గమైనా కూడా రేవంత్ రెడ్డికి మాత్రం చాలా దగ్గర, చాలా క్లోజ్. కాబట్టి బీర్లైలేకు ఒకవేళ మంత్రి పదవి వచ్చినా రేవంత్ రెడ్డి కోటాలోనే వస్తుంది. వివేక్ వెంకటస్వామి రేవంత్ రెడ్డికి అత్యంత ఫుల్ క్లోజ్, మామూలు క్లోజ్ కాదు. వివేక్ వెంకటస్వామి కూడా రేవంత్ రెడ్డికి దగ్గర, కాబట్టి ఈ కోట కూడా రేవంత్ రెడ్డి కోటాలోనే వస్తున్నది. అంటే మంత్రివర్గ విస్తరణలో రేవంత్ రెడ్డి హ్యాండ్ పెద్ద ఎత్తున ఉన్నది అనేది మల్రెడ్డి రంగారెడ్డి ఒపీనియన్ కావచ్చు అనేది ఒక పెద్ద చర్చ. అందుకే మల్రెడ్డి రంగారెడ్డి ఇండైరెక్ట్గా చెప్తున్నాడు, రేవంత్ రెడ్డి నాకు ఇద్దామని అనుకుంటూ కానీ రేవంత్ రెడ్డి చేతిలో ఏం లేదు, రేవంత్ రెడ్డి ఒకవేళ నా పేరు చెప్పినా కూడా ఏఐసీసీ ఫైనల్ చేయాలి కదా అని చెప్పి ఇండైరెక్ట్ గా, అంటే రేవంత్ రెడ్డికి నా పేరు చెప్పడం ఇష్టం లేదేమో, అందుకే హైకమాండ్ నా పేరు అనౌన్స్ చేస్తలేదు, రేవంత్ రెడ్డి నేను లిస్ట్ లో పెట్టలేదేమో అనేటటువంటి తరహాలో ఇండైరెక్ట్ గా మల్రెడ్డి రంగారెడ్డి కౌంటర్ ఇస్తున్నాడు అనేది ఓ పెద్ద చర్చ. కాబట్టి కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి రేవంత్ రెడ్డికి షాక్ ఇవ్వబోతున్నాడు. ఆయనకు ఒకవేళ మంత్రి పదవి ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నాడు అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త. చూద్దాం ఏం జరగబోతుందో. మరి మంత్రి పదవి ఇస్తారా, లేకపోతే మల్రెడ్డి రంగారెడ్డి ఆయన తీసుకునేటటువంటి నిర్ణయం చాలా కఠినంగా ఉంటుందా అనేది కూడా ముందు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. చూద్దాం.